ఒప్పందం కుదిరిందన్నారు. ట్రంప్ శాంతి ఒప్పందానికి హమాస్ సిద్ధంగా ఉంది అన్నారు. బందీలను విడుదల చేయబోతోందని కూడా చెప్పారు. కానీ అంతలోనే మళ్లీ దాడులు మొదలయ్యాయి. బందీల విడుదలతో పాటు ట్రంప్ ప్రతిపాదనలో చాలా కీలక అంశాలున్నాయి. హమాస్ ఆయుధాలు వదిలేయటం, గాజాతో ప్రత్యక్షంగా పరోక్షంగా హమాస్కు ఎలాంటి సంబంధం లేకుండా చేయడం లాంటి అంశాలున్నాయి. వీటికి హమాస్ ఒప్పుకుంటుందా అనే సందేహాల మధ్య ట్రంప్ డెడ్ లైన్ పెట్టడం, ఆలోపే హమాస్ అంగీకరించడం జరిగాయి. అమెరికా ఈ యుద్ధాన్ని ముగించే దిశగా ముందుకు వెళ్తోందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం ట్రంప్ గాజా ప్లాన్ తొలి దశ తక్షణమే అమలు కాబోతోంది అన్నారు. అటు ఇతర దేశాల అధినేతలు ట్రంప్ కృషికి అభినందనలు తెలియజేశారు. కానీ ఈ ప్రకటనలో వచ్చిన గంటల వ్యవధిలోనే గాజాపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఎప్పట్లానే పాలస్తీనా జనాన్ని బలి తీసుకున్నాయి. గాజా సిటీ ఖాన్ యూనిస్ లో ఈ దాడులు జరిగాయి. గాజాలో దాడులు ఆపాలని అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ కు పిలుపునిచ్చాడు. కానీ ఇజ్రాయెల్ మాత్రం పట్టించుకోకుండా దాడులు చేస్తూనే ఉంది.